మెయిన్‌గా 'జగపతి బాబు' గారు ఉన్నారు. 'జగపతి బాబు' గారు అండ్ 'మహేష్ బాబు', 'మహేష్ బాబు' మాత్రం చాలా అమేజింగ్‌గా ఉన్నారు ఈ మూవీలో. మెయిన్‌గా ఆయనకొక 48, 49 ఇయర్స్ ఉంటాయి అన్న ఫీలింగ్. ఫ్రెండ్స్, నేను యోగేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం గుంటూరు కారం ట్రైలర్ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. మహేష్ బాబు అండ్ శ్రీలీల మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేస్తున్నారు. వీళ్ళతో పాటు రమ్యకృష్ణ, రావ్ రమేష్ అండ్ ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, జయరామ్ కూడా యాక్ట్ చేస్తున్నారు ఈ మూవీలో. ఈ మూవీ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై త్రివిక్రమ్. ఈ మూవీకి మ్యూజిక్ అందించింది తమన్. ఈ మూవీ మనకి థియేటర్స్లో 12th Jan రిలీజ్ అవబోతుంది. టోటల్గా 2 minutes 47 seconds ఉంది. ట్రైలర్ ఓపెన్ అవ్వడంతోనే ఒక బాబుని వాళ్ళ మదర్ పట్టుకున్నట్టు చూపిస్తున్నారు, సడన్గా వదిలేసినట్టు చూపిస్తున్నారు. వెంటనే ఒక ప్రెస్ మీట్ జరుగుతుంటుంది. అందులో త్రివిక్రమ్ వాయిస్ వస్తుంది అనమాట. మీరు మీ పెద్ద కొడుకుని గాలికి వదిలేశారు అని చెప్పి టాక్ ఉంది అని. ఆ క్వశ్చన్ ఎవరినో కాదు, ఒకవైపు రమ్యకృష్ణ, రావ్ రమేష్ అండ్ ప్రకాష్ రాజ్, ఇటువైపు రాహుల్, ఈ నలుగురు ఉన్నప్పుడు ఆ ప్రెస్ మీట్ అనేది జరుగుతుంటుంది. సో ఈ క్వశ్చన్ అడగగానే తను అబౌట్ టు ఆన్సర్, తన ఆన్సర్ చెప్పాలనుకున్నప్పుడు అక్కడ కట్ చేసి డైరెక్ట్గా వెనకట్ల బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది. ఆ కుర్రాన్ని చూసినప్పుడు నాకు ఒక ఎమోషన్ వచ్చింది అని చెప్పి జయరామ్ వాయిస్ వస్తుంటుంది అనమాట వెనక. అదే టైంలోని మహేష్ బాబుని మిర్చి యార్డ్ ఉంటుంది కదా, ఆ మిర్చి యార్డ్లోని నుంచున్నట్టు చూపిస్తున్నారు. దాని తర్వాత ఆయన ఒక వెహికల్లో వస్తున్నట్టు చూపిస్తున్నారు. దాని తర్వాత వెన్నెల కిషోర్తోని మాట్లాడడం అన్నది స్టార్ట్ చేస్తున్నారు. మరి రమణ, రామ్ ఈ రెండిట్లో ఏదో ఒక నేమ్ అయి ఉండొచ్చు మహేష్ బాబుది ఇందులో. అలాగా చూసినప్పుడు ఎందుకో అతను ఎక్కడున్నాడు అని చెప్పి ఒకరి గురించి అడిగితే వెయిట్ చేస్తున్నారు మీ గురించే అని వెన్నెల కిషోర్ చెప్పగానే అవసరం ఆడదు కదా, వెయిట్ చేయాలి తప్పదు అంటాడు మహేష్ బాబు. సో అది అయిపోద్ది. అది అయిపోయిన తర్వాత శ్రీలీల ఎంట్రన్స్ చూపిస్తారు. శ్రీలీల ని చూసి మహేష్ బాబు చాలా మంచి ఫిగర్ అన్నట్టు మాట్లాడడం మనకి చూపిస్తారు. అండ్ దాని తర్వాత ఒక షార్ట్లో మీరు మరీ నన్ను పొగడకండి అని చెప్పి శ్రీలీల అంటది. అక్కడ కూడా ఏంటంటే బస్తాలు అవన్నీ ఉంటాయి కదా, అది మిర్చి బస్తావా రైస్ బస్తావో తెలీదు, మిల్ టైప్ ఎన్విరాన్మెంట్లోని అది చూపిస్తున్నారు అనమాట ఈ సీన్స్, శ్రీలీల సీన్స్. అది కూడా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో చూపిస్తున్నారు. శ్రీమంతుడు మూవీలో ఎలా అయితే శృతి హాసన్ హౌస్ ఉంటుందో ఆ టైప్ ఆఫ్ హౌస్లో చూపిస్తున్నారు. దాని తర్వాత జగపతి బాబు గారితో కూడా ఒక సీన్ ఉంది. వీడు ఏమైనా మంచి పని చేశాడు అనుకుంటున్నారా అని చెప్పి, బీటెక్ చేశాడా అని చెప్పి కొడతాడు, చెడ్డ పని చేశాడు అని చెప్పడానికి రిసెంబ్లెన్స్గా కొడతాడు అనమాట. సో ఈ సీన్స్ ఇలాగా అన్నీ అవుతుంటాయి. ఒక షార్ట్లోని జయరామ్ చూపిస్తారు. అందులో మీనాక్షి వస్తుంది, సెకండ్ హీరోయిన్. తను వచ్చి అంటుందన్నమాట, మామయ్య నీ కొడుకు ఇరగొడుతున్నాడు అని చెప్పి అంటారు. సో అక్కడే అర్థమవుతుంది ఏంటంటే జయరామ్ అండ్ రమ్యకృష్ణ కపుల్ అండ్ వాళ్ళ సన్నే మహేష్ బాబు. మేబీ ప్రకాష్ రాజ్ రమ్యకృష్ణ ఫాదర్ అయ్యి ఉండొచ్చు అన్న థీమ్లో నాకైతే కనిపించింది ఇక్కడ వరకున. దాని తర్వాత మహేష్ బాబు శ్రీలీల జీన్స్ గురించి కమెంట్ చేస్తాడనమాట. ఏంటి జీన్ అలా ఉంది, ముందు చింపేసి వేసుకుంటారా లేదా వేసి ఎక్కడ అనుగుణంగా ఉంటే ఎక్కడ బాగుంటుంది కన్నాలని చెప్పి తర్వాత చింపుకుంటారా అని చెప్పి అంటున్నారనమాట. ఆ సీన్ కూడా అయిపోయింది. ఆ సీన్ అయిన తర్వాత ఇంకా లాస్ట్లోని చూపిస్తారు ఫుల్గా కొట్టడం అండ్ మెయిన్గా బీడీ కాల్చుతున్నట్టు చూపిస్తున్నారు. మూవీ మొత్తం మేబీ బీడీతోనే ఉండొచ్చు. ఒక 3 shots అయితే క్లియర్గా అగ్గిపెట్టి ఉంటుంది కదా, అగ్గిపెట్టితో రంగరించినట్టు చూపిస్తున్నారు అనమాట. ఒక 3 shots డిఫరెంట్ లొకేషన్స్లో అదే సీన్ అన్నది మళ్ళీ రిపీటివ్గా పెట్టారు. తర్వాత ఏమో మహేష్ బాబు గురించి చెప్తుంటారనమాట రావ్ రమేష్. ఏంటంటే వాళ్ళ మేబీ కృష్ణ గారి గురించి టాపిక్ అనుకుంటాను. ఆయన ఏమో బ్లాక్ అండ్ వైట్, వీడేమో రౌడీ రమణ, సినిమా స్కోప్ 70 mm, వీడిని ఎవడు ఆపలేరు అన్నట్టు చెప్తున్నారు అక్కడ రావ్ రమేష్. దాని తర్వాత ప్రకాష్ రాజ్కి మహేష్ బాబుకే వార్ అనుకుంటాను, ఏదో పొలిటికల్ వార్ ఏదో జరుగుతున్న ఫీలింగ్ వచ్చింది ఆ ట్రైలర్ చూసినప్పుడు. అండ్ లాస్ట్లోనేమో వీడిని ఎవరు లారీలో దూసుకొస్తున్నాడు, వీడిని ఎవరు ఆపుతారు అని చెప్పి ప్రకాష్ రాజ్ అనగానే మనకి టెర్రస్ మీద వాళ్ళ అమ్మగారు రమ్యకృష్ణ గారు ఉన్నట్టు చూపించారనమాట. సో మహేష్ బాబు అప్పుడు అంటాడనమాట, చిన్నప్పుడు నన్ను కొట్టాల్సిన అమ్మ అప్పుడు కొట్టలేదు, ఇప్పుడు పిలిపించి ఇస్త్రీ చీర వేసుకొని మరి నన్ను కొట్టిపిస్తుంది అని చెప్పి కొడుతుంది అని చెప్పి అన్నాడు. ఏదో ఈ లైఫ్ మాత్రం మిరాకిల్ రమణవో రావో ఏదో అని అంటున్నారు అనమాట. సో ఇదంతా కూడా ట్రైలర్లో ఉంది.
డైరెక్ట్ చేస్తుంది త్రివిక్రమ్, అందరికీ తెలిసిందే. అండ్ ఏంటంటే కొంచెం నాకు అలా వైకుంఠపురం కాదు, అది ఇంకో మూవీ ఉంటుంది కదా, అజ్ఞాతవాసి, దానికన్నా ముందు వచ్చిన అత్త రిలేషన్ ఉంటుంది, అత్తారింటికి దారేది, ఆ మూవీ ఆ వైబ్స్ కనిపిస్తున్నాయి. దాంతో కొంచెం చేంజ్ చేసి ఏదో మన మహేష్ బాబు ప్రీవియస్ మూవీ ఏదో ఒకటి ఉంటుంది కదా, అడాప్ట్ చేసుకుంటాడు విలేజెస్ని, శ్రీమంతుడు, ఆ మూవీలో కొన్ని క్లిప్స్ అలా మిక్స్ అయిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. బట్ ఎలా ఉంటుందో తెలీదు. బట్ ట్రైలర్ కట్ వరకు చూసుకుంటే బాగుంది. మెయిన్గా డైలాగ్స్, ఎలాంటి సీన్స్ పెడితే ఫ్యాన్స్గా నచ్చుతుంది అన్న టైప్లోనే ట్రైలర్ కట్ అన్నది చేశారు. సో చూద్దాం ఎలా ఉండబోతుంది. మ్యూజిక్ అందించింది తమన్. ట్రైలర్ వరకు అయితే చాలా బాగుంది. అంటే ఎందుకంటే ఆ యాక్షన్కి తగ్గట్టు ఉంది. మరి ఎక్కడి నుంచి ఏం కాపీలు అయితే తర్వాత తెలుస్తాయి, అది మనం ఇప్పుడు చెప్పలేము. బట్ స్టిల్ ఆ ట్రైలర్ వరకు అయితే బాగుంది. అండ్ ఆల్రెడీ 2 సాంగ్స్ ఏవో రిలీజ్ అయినట్టు ఉన్నాయి. అందులో కుచ్చి మడత పెట్టి సాంగ్ బాగా క్లిక్ అయింది. సో ఇంకొక 2-3 సాంగ్స్ కానీ బాగా క్లిక్ అయితే ఇదే మూవీకి పెద్దగా ప్లస్ అవ్వచ్చు. మహేష్ బాబు మాత్రం చాలా అమేజింగ్గా ఉన్నారు ఈ మూవీలో. మెయిన్గా ఆయనకు ఒక 48-49 ఇయర్స్ ఉంటాయి అన్న ఫీలింగే కలగలేదు. ఆ కుర్చీ మడత పెట్టి సాంగ్లో కూడా కొంచెం డ్యాన్స్ చాలా బాగా చేయడం అందరికీ కూడా ఆల్రెడీ అట్రాక్టెడ్గా అనిపిస్తుంది ఆ సాంగ్ వల్ల. చూద్దాం మరి మహేష్ బాబు మరి ప్రీవియస్ ప్రాజెక్ట్ లాగా ఏంటంటే సోషల్ మెసేజ్ ఎక్కువగా పెట్టేసి లెంత్ మూవీ కాకుండా కొంచెం ఆ సోషల్ మెసేజ్ కొంచెం కొన్ని రోజులు పక్కన పెట్టండి, ఒక మంచి కమర్షియల్ మూవీ మన ముందుకు రాబోతుంది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ స్టిల్ అదేంటంటే కొంచెం ప్రీవియస్ మూవీస్లో ఎక్కడెక్కడో కనెక్షన్ అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఎలా ఉండబోతుంది అన్నది మనం వెయిట్ చేసి చూడాలి. నాకు ఎలా అనిపించింది అంటే పక్కా కమర్షియల్ మూవీ అని అనిపిస్తుంది. అండ్ మెయిన్గా జనాలకి ఏదైతే కావాలో, ఒకవైపు బిల్డప్ కానివ్వండి, హీరోకి ఇచ్చే బిల్డప్, అలానే ఫ్యామిలీ సెంటిమెంట్, మామ్ అండ్ సన్ రిలేషన్ చూపించబోతున్నారు అని అనిపిస్తుంది. అలానే ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్, మంచి సాంగ్స్, ఇలాగ ప్రతి కమర్షియల్ థింగ్స్ ఉన్నాయి అనిపిస్తుంది. అండ్ సో మెనీ యాక్టర్స్ ఉన్నారనమాట. జైరామ్, రమ్యకృష్ణ గారు ఉన్నారో నాకు తెలియదు, బట్ సర్ప్రైజ్ అనమాట. తను, రాహుల్, ఇంకా చాలామంది ఉన్నారు అనమాట. మెయిన్గా జగపతి బాబు గారు ఉన్నారు. జగపతి బాబు గారు అండ్ మహేష్ బాబు శ్రీమంతుడు మూవీ చాలా బ్లాక్ బస్టర్ అయ్యింది. సో ఇది కూడా అలాగే అవ్వాలని కోరుకుంటున్నాను నేను. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు రమ్యకృష్ణని ఫస్ట్ చూసిన వెంటనే నాకు వచ్చిన ఇదేంటంటే ప్రీవియస్గా మహేష్ బాబు అండ్ రమ్యకృష్ణ ఒక ఐటమ్ సాంగ్ లాంటిది చేశారనమాట నాని మూవీలో. అలాంటిది ఇప్పుడు మహేష్ బాబుకి మదర్గా చేస్తున్నారు. అది నాకు చూడగానే ఎలా కాంట్రాస్ట్ కదా, సో నాకు నవ్వు వచ్చింది. బట్ ఓకే, యాక్టర్స్ వాళ్ళు అలానే చేస్తారు అని నాకు అనిపించింది. అండ్ మెయిన్గా ట్రైలర్ కట్ చూసుకున్నట్లయితే ట్రైలర్ కట్ చాలా బాగుంది. యాజ్ నేను ముందే చెప్పినట్టు అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనమాట. కామెడీ కానీ, డైలాగ్స్ కానీ, ఫ్యాన్స్కి కావాల్సిన ఆ విజువల్స్ కానీ ప్రతిదీ ఉంది అనిపించింది నాకు ట్రైలర్లో. అండ్ అలానే ఏ ఎలిమెంట్స్ అయితే జనాల్ని థియేటర్ వరకు తీసుకొస్తాయో ఆ ఎలిమెంట్స్ అయితే ట్రైలర్లో చూపించారు. ఇంతకు మించి మంచిగా ఉంటే మంచి స్టోరీ రెగ్యులర్గానే ఉండొచ్చు, నాకు అదైతే అనిపిస్తుంది. బట్ అదర్ దెన్ దట్ మేకింగ్ కానీ, ఫన్ ఎలిమెంట్స్ కానీ అవన్నీ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయితే మూవీ కొంచెం బాగా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ మూవీ మనకి Jan 12th థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేశ్వరి సైనింగ్ ఆఫ్ టు BHK, టు బి హానెస్ట్.